చెప్పు చెప్పు. ఏమనంటే అతను నాకు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తుతలేడు, నాకు వీడియోస్ కి రమ్మని కూడా పిలుస్తలేరు, కాల్ చేస్తలేడు, అసలు ఎత్తుతలే, మాట్లాడట్లేదు కూడా నాతో. బాధతో కూడిన సర్ప్రైజ్ అన్నమాట అది. ఇంటి సైడ్ ఉన్నాం పార్క్ లా. ఎప్పుడు వచ్చిరుగా మళ్ళా? నేను ఒక పాప వచ్చింది నేను కలుద్దామని. నీకు తెలుసు తరుణ్, ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టినావు మంచిగా ఉండవు. మళ్ళీ ముందే చెప్తున్నా. చెప్పేది నువ్వే రైడ్కి రా, క్యారమ్ బోర్డ్ అడుగు. ఏ నీతో నేను కూడా ఆడతా క్యారమ్ బోర్డ్ రా. తీసుకొని వచ్చినావు మళ్ళా. టైం పాస్ అవుతలే అన్నది, బస్సు ఫ్రీ వచ్చింది. ఏంది ఆ రోజు మస్తు మాటలు మాట్లాడినా వాళ్ళ మస్తు యాక్టింగ్ చేస్తురుగా మీరైతే. ఇప్పుడు వచ్చి కొట్లానికి పిలిచిన ఏం రావే ఈయన రావే మొత్తం చేస్తాడు. గల్లీ ఇది కాలనీ శాంతం అంత శాంతం నీకోసం మా పాపం నాకు కూడా బాగా ఏదో గిఫ్ట్ తెచ్చిందంట, ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి నేను చూపిస్తా. సో హలో గైస్, సో చలో వీడియోని కంటిన్యూ చేసే ముందు మీ గురించి అయితే ఒక మంచి ప్రోడక్ట్ తెచ్చిన. సో దాన్ని వచ్చేసి అగోరా హ్యాండిల్ క్యార్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. సో ఇది మనకి ఎట్లా యూజ్ చేస్తారు ఏం లేదు, నేను మొత్తం డీటెయిల్గా చెప్తా, వీడియో ఎండ్ దాకా చూడరు. సో ఇది వచ్చేసి అయితే మనకి లైక్ ఇది పవర్ బటన్ అని చెప్పొచ్చు. ఇట్లా ఆన్ చేయగానే ఆన్ అయిపోతుంది. అని అట్లనే ఇది మనకి జార్ ఏదైతే రిమూవ్ చేయొచ్చో అది ఈజీగా మనం ఇట్లా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో మన కార్లో అయితే చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. విత్ ఇన్ సెకండ్స్లలో మనమైతే ఈ వాక్యూమ్ క్లీనర్తో అయితే మనము డస్ట్ని అయితే క్లీన్ చేయొచ్చు. సో దాంతోపాటు మనకైతే టైప్స్ ఆఫ్ బ్రషెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ అట్లనే దీంట్లో 1 year వారంటీ కూడా అవైలబుల్ ఉంటుంది. ప్లస్ అట్లనే మనతో పాటు మనకి ఛార్జింగ్ అడాప్టర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం వచ్చేసి వైర్లెస్ అనమాట. ఇది వచ్చేసి 5.K సెక్షన్ అనమాట. అండ్ అట్లనే ఇది ఫర్ డ్రై యూజ్ ఓన్లీ అండ్ పోర్టబుల్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ అట్లనే మొత్తం ఇది అంతా ప్లాస్టిక్ అనమాట. సో ఇంకోటి వైర్లెస్ అనమాట. సో మనం చూసుకున్నట్టయితే ఇది అయితే ఛార్జింగ్ సాకెట్. మనమైతే మన కార్లో అయితే చాలా డస్ట్ ఉంది, ఎట్లా ఉంది ఏం లేదు మొత్తం నేనైతే క్లీన్ చేస్తా చూపిస్తాం. సో గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మన కార్లో అయితే చాలా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. విత్ ఇన్ సెకండ్స్ లో మనం అయితే ఈ పార్టికల్స్ ని అంతా దీని వల్ల అయితే అబ్జర్వ్ చేసేసి మనం అయితే క్లీన్ చేస్తాం అనమాట. సో చూసుకోవచ్చు. సో గైస్ మనమైతే ఈ హోల్డర్ యూజ్ చేసి కూడా ఇంకా చాలా పార్టికల్స్ ని తీయవచ్చు. సో చూసుకోవచ్చు. సో గైస్ మనమైతే మొత్తం టోటల్ గా క్లీన్ చేసేసినాం అనమాట. సో చూసుకోరు కదా, ఈ జార్ వచ్చేసి మనకి 0.5 డస్ట్ కెపాసిటీ అనమాట. మొత్తం డస్ట్ అనేది కలెక్ట్ చేస్తారు. అలానే ఈ మిషన్ మొత్తం వచ్చేసి కాపర్ వైండింగ్ అనమాట. దీంతో పాటు మనకి మొత్తం అయితే ఇది ABS ప్లాస్టిక్ బాడీతో అయితే రెడీ అయి ఉంటది. సో గైస్ మనము నింపిన చెత్త మొత్తం అయితే మనం చూసుకోవచ్చు. సో ఈ టైప్ లో అయితే మనం తీసేస్తాము. సో దీనిలో ఇది వన్ ఆఫ్ ది ఫిల్టర్. ఈ ఫిల్టర్ తీసేసి మనం ఈ డస్ట్ పార్టికల్స్ అన్ని అయితే పడేయచ్చు. సో చూసుకోరు కదా గైస్ ఎంత ఈజీ ఉంది. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ పెడుతున్నా, వెళ్ళి ట్యాప్ చేసి అగోరా వల్ల హ్యాండిల్డ్ క్యార్ వాక్యూమ్ క్లీనర్ అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అంటే ఈ వీడియో దేనికోసం చేస్తున్నాం అంటే, రాక మా హనీ పాప వచ్చింది, మేకప్ ఎక్కువ వేసుకుంది అంతే, బాధపడకు. అయితే తరుణ్ అయితే మాట్లాడతలేడు అనమాట. హనీతో ఒక్కదానితోనే కాదు, మాతో ఎవరితో మాట్లాడతలేడు. ఇంతకు ముందు వీడియో కూడా నేను దానికోసం అనే నేను తీయడం జరిగింది. ఇప్పుడు హనీ కూడా వచ్చింది.
హనీ ఒక సర్ప్రైజ్ ఇద్దాం అంటుంది. అంటే ఎట్లా అంటే బాధతో కూడిన సర్ప్రైజ్ అన్నమాట అది. ఎందుకు బాధ అని మీరు అనుకోవచ్చు. హనీ చెప్తుంది ఇప్పుడు. చెప్పు హనీ, చెప్పు. ఏమనంటే అతను నాకు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తుతలేడు, నాకు వీడియోస్ కి రమ్మని కూడా పిలుస్తలేరు, కాల్ చేస్తలేడు, అసలు ఎత్తుతలే, మాట్లాడట్లేదు కూడా నాతో. మాట్లాడతలేడని బాధతోని హనీ ఒక జబర్దస్త్ సర్ప్రైజ్ ఇచ్చింది. గాలి వస్తుంది, కొంచెం చెట్లు కదులుతుంటాయి. ఎందుకంటే అలాగ తెలియకుండా, వెదర్ కూడా బాగాలేదు, అలాగ తెలియకుండా లోపల పెట్టినాం అనమాట. ఎందుకంటే ఆడ వస్తే కొంచెం కెమెరా వలగొడతాడేమో అని భయం అవుతుంది. ఓకేనా, ఎందుకంటే వీడియోస్ పోతలేవని చాలా డిప్రెషన్లో ఉన్నాడు మనోడు. మనోని కోసం మేము వీడియోలు చేస్తున్నాము. ఈమెను కూడా అంటే ఈమెనే మాకు పర్టికులర్గా ఫోన్ చేసి వచ్చిందనమాట. అన్న ఇట్లా వీడియోస్ చేద్దాం, మళ్ళీ ఆయన ఫోన్ చేయకుండా ఓకే, కానీ ఆయన అయితే ఫస్ట్ మనం కొంచెం మన దాంట్లో తిప్పుకుందామని. ఓకేనా, ఇప్పుడైతే ఫోన్ చేద్దాం, మనం చేద్దామా? ఏమని మాట్లాడతావు? నువ్వే మాట్లాడాలి, వాళ్ళు నేనైతే మాట్లాడా. ఇది తెలియకుండా పట్టుకోవాలా, ఇది పట్టుకున్నాం తెలిసిపోయింది అనుకో, మళ్ళీ ఫోన్ వల్ల కొడితే మనం ఉన్నదే ఒక ఫోన్, మనకి పలగొడదాం అంతే కథ. అలా ఉండాలి మన. బిజీ వస్తుంది, నువ్వే మాట్లాడాలా? ఏమని మాట్లాడుతావు? మాట్లాడాలా? సరే బిజీ వస్తుంది అప్పటివరకు. గర్ల్ ఫ్రెండ్ అమ్మో, మనోడు కథ అలాగా చేస్తుండు. చేద్దాం ఓకేనా. మనోడు అసలు గలీజ్ గాడు కాదు, మంచోడు. బిజీ వస్తే అంతేనా? నీ ఫోన్ బిజీ వస్తే నీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావు, అట్లా ఏముండదు. తరుణ్ గారు అయితే ఫోన్ లా పట్టిన అప్పుడు మాట్లాడదాం. తెలియకుండా వచ్చినాం అనమాట మేము. హలో కాకలు, ఏడునవే? క్యారమ్ బోర్డ్ ఆడుతాను. మేము కూడా మీ ఇంటి సైడ్ ఉన్నాం, పార్క్ లా. నేను ఒక పాప వచ్చింది కలుద్దామని. నీకు తెలుసు తరుణ్, ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టినావు మంచిగా ఉన్నావు, మళ్ళీ ముందే చెప్తున్నా. నీతో నేను కూడా క్యారమ్ బోర్డ్ రా. ఒక పాప కాదు బాబు, కొత్త పాప. నీకు తెలియదు, నువ్వు రా మంచిగా అన్నప్పుడు రా. నువ్వు ఊరేసుకుంటదంట, ఒక్కటి చెప్పు నాకు. ఇక్కడే కూర్చుంటా, నేను ఇంటికి కూడా వెళ్ళను. నా ఇష్టం అది. అన్నేం తీసుకురాలేదు, నేనే వచ్చిన. అన్న ఎవ్వరు తీసుకురాలేదు. నువ్వు ఇక్కడికి రా, లేకపోతే వస్తే నీతో క్యారమ్ బోర్డ్ ఆడతాను. అరే ఏం తప్పు చేసింది భయ్? చెప్పు, నేను ఏం తప్పు చేసినా? రాకపోతే మీ ఇంటికాడికి వస్తా, నీకు ఇష్టం. మీ ఇంటికాడికి వచ్చి కూర్చుంటా. మా ఇంటికాడికి రా, మా ఇంటికాడికి వచ్చి ఆకిలూరు ఏమైనా ముగ్గేసి. నీకు ఎట్లా అనిపిస్తురా నేను? మన ఇంటికాడికి వచ్చి చేస్తా అంటే ఏమనుకుంటున్నావు? నేను నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? ఏమనుకునేది బ్యాలెన్స్ అయిపోయినావా? జల్దీ రా. ఏంటి నీకు నవ్వుల పాలు అవుతుంది. ఇప్పుడు కెమెరా మీ ఇంటికి వస్తాం మనం. నువ్వు రాకపోతే నేను కూడా ఇక్కడే కూర్చుంటా, వెళ్ళాను. చెప్పు. అయ్యో మన పార్క్ ఉంటుంది చూడు, మీ ఇంటి దగ్గర అవతలకి వెంచర్లా. 2 పార్కులు ఒకసారి లొకేషన్ పెట్టినాకు పెడుతున్నా, నువ్వు తొందరగా వచ్చేసేయి. వచ్చినాక కథ ఏంది, కార్ఖానా ఏంది మాట్లాడాలి మనం. ఏం కథలేమో నువ్వు పట్టుకొని ఎందుకు వచ్చినావు? ఒకసారి వచ్చినాక మాట్లాడతావు. అరే ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు? మంచి గిఫ్టా? ఎట్లుంటది గిఫ్ట్ అంటే? నేను కూడా చూడలేదు. చాలా అంటే చాలా. అంటే దేనికోసం అట్లా? దేనికంటే తరుణ్ నాతో మాట్లాడట్లేదు, నన్ను వీడియోస్ కూడా పిలుస్తలేడు అన్న. మీకు కూడా తెలుసు కదా. కాక ఎందుకు ఏంటో అన్ని అడగాలి. ఏం అడుగుతావు? ఎందుకు పిలుస్తాడు, ఎందుకు కాల్ లిఫ్ట్ చేస్తాడు? లిఫ్ట్ చేస్తాడు ఏదో ఒకటి నిమ్మలంగా. అంటే మనోడు జర బాధలు ఉన్నాడు కదా. బాధ అంటే ఏందన్నా, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా. సరే ఇప్పుడు అయితే వస్తాడు, రాగానే ఏమంటావు తెలుసా? తరుణ్ ఏమైంది, అదే గట్టి ఒర్రు
రాగానే ఒక పచ్చడి ఇచ్చేసి కెమెరా చూడనివద్దు, ఓకేనా? అంటే మనం పెట్టినామని తెలియాలా కానీ ఎన్నో పెట్టినామని తెలియాలా. దాని మనం చూసి అనుకో ఇజ్జత్ అంతా పోతుంది. ఆడు పలగొట్టిన వాళ్ళు కొడతాడు. మొన్న కూడా పలగొట్ట నీకు వచ్చిండు. ఏం సంగతి? వేరే పిల్లతో తిరుగుతున్నాయి మన చెప్పు నాకు. ఇప్పుడైతే నువ్వు 2 సార్లు కాల్ చేసిన బిజీ అని వచ్చిందా? రాను ఫోన్ ఫస్ట్ గుంజుకొని గేమ్ ఆడుతున్నా అని చెప్పిండు. మరి బిజీ అని ఎందుకు వచ్చింది? బిజీ కాదు, వెయిటింగ్ కాల్ కూడా వచ్చింది మధ్యలో. చేద్దాం మనతో వీడియోలు చేయ నీకేమన్నా అవుతుందా? ఏమో మళ్ళా కొత్త పిల్లలు దొరికిరేమో. కొత్త పాప దొరికిపోయింది మనోనికి. అంతా లేదే కొత్త పాప రాదు. దొరకలేదంట. ఏమే తెలుసు అన్ని మొత్తం. వచ్చిండు కాకా. ఫోన్ మళ్ళా మాట్లాడు, పూరితో మాట్లాడు. ఈమె తీసుకొని వచ్చినావు మళ్ళా. టైం పాస్ అయితే అన్నది. బస్సు ఫ్రీ వచ్చింది. ఏంది ఆ రోజు మస్తు మాటలు మాట్లాడినా. ఎందుకు వచ్చినావు నువ్వు? ఏం నా ఇష్టము? ఎందుకు తీసుకొని వచ్చినావా నువ్వు? అరే ఫ్రీ బస్ ఏంది గల మీద చేస్తున్నావు? తీసుకోవాలి కాదు బై, ఆమె మాట్లాడదామని వచ్చింది కదా. నేను జోలికి వస్తాలే, నేను నీకు ఫోన్లు చేస్తాలే, ఏం చేస్తలే. ఏమైందా పిలిచిన వాళ్ళ మస్తు యాక్టింగ్ చేస్తురుగా మీరైతే. ఇప్పుడు వచ్చింది కొట్లానికి పిలిచిన. ఏం రావే ఈయన రావే నేను మొత్తం చేస్తాడు. ఇంత దూరం బస్సులో వచ్చినావు నీకు ఎందుకు వచ్చినావు? నేను తరుణ్ కల్పించిందే. నాకు తెలియకుండా ఎట్లా వస్తాను తరుణ్తో? నీ ఫోన్ కలవాలి. ఇడికి వచ్చేదాకా ఏమైతే తెలుసా? ఫోన్ కలవాలి అంటారు, బ్యాలెన్స్ లేవంటారు, అన్ని ఇడే రావే. వస్తుంది బరాబర్ వస్తుంది, మాట్లాడదు. అరే ఆగు బాబు, ఫోన్ గలీజ్ ఉంటా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ ఏమైనా పట్టుకొని వస్తా ఇది. బట్టే నిమ్మలంగా ఉంది. ఏం నిమ్మలంగా ఉందా? నువ్వు వచ్చి చిచ్చులు పెట్టి నిమ్మలంగా మాట్లాడవా? ఏం మాట్లాడేది? మాట్లాడా నేను. ఏమైంది ఇప్పుడు? ఏం మాట్లాడాలి చెప్పు. మాట్లాడే మా ఫ్రెండ్ సరే అని ఒక్క నిమిషం ఆవు. ఆమె నీ గురించి ఏమో తీసుకొచ్చిందంట. ఏం తీసుకొచ్చింది? ఏదో అన్న ఇంప్రెస్ చేసింది, అయిపోయింది. ఎట్లా మాటలు మాట్లాడింది? ఎట్లా వదిలేస్తారా? అన్ని మాటలు అనే ముందు ఉంటే ముంగడికి వచ్చి మాట్లాడాలి. మళ్ళీ వాళ్ళ ముంగ అమ్మనామని తీసుకొని పంపిస్తా. ఇట్లయితే తెచ్చినట్లు అన్న. మా ఇంట్లో చూస్తే తిడతారా? పంపించేసి ఎందుకు వచ్చి పర్పస్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చినావు? ఏం చేద్దామని వచ్చినావు? మళ్ళా నేను ఇంట్లోకి వెళ్ళకూడదామని చెప్పిన అంటే దీ మళ్ళా గల్లీ ఇది కాలనీ ఊరికే అతనికేం కాదు. ఇది మంచి డీసెంట్ ఏరియా. ఇట్లా మొత్తుకుంటే రోడ్ల మీద మీరే మొత్తుకుంటారు. మళ్ళీ మేము మంచిగానే మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. కాదు చెప్పేది నువ్వు ఆమెకి. ఏం బాప్ ఎందుకు వదులుతున్నావా? నువ్వు ఎందుకు వదులుతున్నావు? ఏం పిలుస్తావు? నిన్నే పిలుస్తారు అందరూ. పిలిస్తే పంపి అన్న, పంపి. నువ్వు తమాషాలు చేయక నీకు చెప్తే అర్థమైతే లేదు. మజాక నీతో మాట్లాడదు అనుకున్నా మాట్లాడతలే. అంతే అంతే వదిలేసాయి. ఎవరికి ఏమనొద్దు. చెప్పేది వింటారు. వీడియోలు చేస్తలేం కదా, అట్లనే ఆమె కూడా ఫోన్ చేసింది 2 days నుంచి. నాకు ఈమె కూడా చేస్తుంది, లేపుతలేదు. అదే నువ్వు లేపుతలేవంట. అందుకని ఆమె ఏమన్నదంటే ఆ రోజు అన్న జర కలుద్దామన్నా, ఆయన కలిస్తే ఒకసారి మాట్లాడదాము అని అంటే పట్టుకొచ్చిన. చెప్తా, మనిషి ముంగల మాట్లాడితే ఏమన్నా అనుకోవచ్చు ఒక మాట. ఇప్పుడు నేను బరాబర్ మాట్లాడుతున్నా. అట్లా బయట ఉందా? బయట కాదు ఇప్పుడు. అట్లా అంటే ఆలోచన ఫోన్ లో మాట్లాడుకుంటా అట్లా
అరే ఫోన్ లో మీ ఇద్దరు ఎక్కిచ్చి చెప్తున్నానా ఫోన్ లో అట్లా ఇట్లా అవునా ఇగో తరుణ్ చెప్పండి మేము ఎందుకు ప్రూఫ్ చూపియండి అది వెళ్ళిపోని ప్రూఫ్ నీ ఫోన్ ఎట్లా తెచ్చినట్లు పంపించేసాను అంతే పంపించేసి ఎట్లా వచ్చింది అట్లా వెళ్ళిపోరా ఓకే తీసుకొని ఓకే బండి తిప్పాను నువ్వు షర్ట్ పట్టుకొని నిండుతుందేనా నీకు అంత పర్మిషన్ లేదు అర్థమవుతుందా బరాబర్ ఉంటే మీ ఇంటికాడ చూపించుకో ఈడ కాదు చూపించుకో నా దగ్గర కాదు ఇంటికాడికి వచ్చి మా ఇంట్లో చూపించుకోను ఇప్పుడు మీరు లొల్లి చేసుకునేది ఉంటే మా ఇంటికాడికి పచ్చకడి కొట్టే వీడియో పెట్టినా మళ్ళీ మొత్తం లోపల వేస్తారు మనం ఎన్నో ఒక జాల పెట్టినాం వీడియో తీస్తాం ఇప్పుడు తీసుకోరు ఫరక్ పడదు భయ్ మాకు కూడా పడదు మాకు కూడా తాళం గుంచుకరా అన్ని చెయ్యి పట్టుకుంటున్నాయి నీ పాపం చెయ్యి పట్టుకుంటున్నావు దగ్గర మంచిగా దగ్గర నువ్వు అంటే నువ్వు వచ్చే కుల్లా చెప్తున్నాను మళ్ళీ ఏమేమి తీసుకుని వచ్చినా వద్దురా అంటే నువ్వు వద్దురా అంటుంటే నువ్వు తీసుకొని వచ్చినావు సరే మాట్లాడి పంపిద్దామని చెప్పి వచ్చినా మాట్లాడి ఎందుకు పిలిచినావు ఎందుకు గుర్తొచ్చింది తమ్ముడు ఇట్రారా నువ్వు ఇట్రా మళ్ళీ నాకు నా ఫోన్ గిట్ట ఎత్తుతలేడు అట్లా అంటే నేను వచ్చినా ఇప్పుడు కలవడానికి వచ్చినా మళ్ళీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చినావు కదా చెప్పు ఏదో కలవడానికి వచ్చినా ఏది అరే ఫోన్ తీసి పక్క పెట్టు ఫోన్ తీసి పక్క పెట్టు పాపతో మాట్లాడుతున్నావా చూడు ఫోన్ చూడు పోరితో మాట్లాడుతుండు పోరితో మాట్లాడుతుండు అన్న పోతానా తమాషాలు నవ్వుతున్నారు ప్లానింగ్ ఏం లేదు వీడియో పెట్టినా ఎన్నో దార పెట్టినా కెమెరా వేయడం చెప్పు నేను చెప్తా తర్వాత చెప్తా అరే రైతులు కూడా కెమెరా కనబడుతుంది మన కెమెరా గిమెరా వాళ్ళ కొట్టారనుకో ఆయన మీకు దొరకదు కానీ కాలనీ మొత్తం దొరకదు ఇగో గ్రీనరీ మొత్తం చెట్లు అరే దాని రాయితో కన్ను వాళ్ళ అవన్నీ వదిలేసి కెమెరా నువ్వు కెమెరాలు నేను చెప్పేది నువ్వు ఇగో అని నీకోసం మాట్లాడు ఏమని చెప్పి ఏం చేస్తావు కొడతావా అని ఒక నిమిషం మాట్లాడతా చెప్పు ఏం చేస్తావు ఎందుకు వచ్చినావు నా ఇష్టం వస్తా ఎందుకు వచ్చినావు అని నేను వీడియోలు చేస్తాను ఈడికి ఆపేద్దాం అనుకుంటున్నా వదిలేసి చెప్పు నేను ఏమంటున్నా నేను ఎప్పుడైనా వీడియోలో ఉన్నప్పుడు పిలుస్తా అప్పుడు రా చాలా అప్పుడు దాకా రాకు వీళ్ళకి నువ్వు ఫోన్ పిలిచిన అప్పుడు పిలిచిన అంటే అప్పుడు ఫస్ట్ మీరు వచ్చి కాదు ఫస్ట్ నువ్వు టాటా వేయించుకొని వచ్చినావా వేయించుకొని వచ్చినా సరే ఒక 2 వీడియోలు చేస్తా అని చెప్పినావా చేపించినా అయిపోయింది తర్వాత మీ మాటలు ఇక్కడివి అక్కడివి ఇక్కడ మీరు చాలా మాట్లాడారు నాకు అన్ని తెలుసు అన్న అక్కడిక్కడ కాదు నువ్వు మధ్యలో మీడియేటర్వి నువ్వు మళ్ళీ సపోర్ట్ చేయకుండా నేను ఏం చెప్తున్నా ఇప్పుడు ఎట్లయితే వచ్చినా అట్లా వెళ్ళిపో నేనైతే వెళ్ళాను ఏమంటున్నా ఎట్లయితే వచ్చినా అట్లా వెళ్ళిపో చెప్పేది నాకు వేరే అన్న వాళ్ళు ఆగిన మళ్ళా కలుస్తాను వచ్చి పట్టుకో ఇటు వచ్చేసి మనసే నీకిస్తే ఎందుకు నీకోసం అంత దూరం నుంచి వచ్చింది ఏమొచ్చింది నువ్వు మనకి అరే మనం నాకు టైం అవుతుంది పట్టుకొని వచ్చినావు కాబట్టి నేను ఉంటలే నేను కుల చెప్తున్నా ఏమైంది ఇప్పుడు శాంతం అంత శాంతం నీకోసం మా పాపం నాకు కూడా బాగా ఏదో గిఫ్ట్ తెచ్చిందంట ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఏం తెచ్చింది ఏదో ఒకటి నేను చూపిస్తా ఏందన్నది
ఏందన్నా ఏదో ఒకటి ఇట్లా ఒకటి తెచ్చిందంట ఒకటే కాదు కదా చూసే నేను నువ్వు ఎన్ని గిఫ్ట్లు తెచ్చినా నేను ఏమి ఇంప్రెస్ కాదు. అరే నేను ఇంప్రెస్ కాదు బాయ్, ఏదో ఒకటి నువ్వు హ్యాపీ బర్త్డే కావాలని కూల్ చేస్తున్నా ఇప్పుడు కనబడతలే ఇంకి ఏంది స్కెచ్ బొచ్చు రక్తం దార పోసి మరీ చేపించింది మనోని. ఎందుకంటే ఏంది అవును తీసుకొని ఇట్లా వలగొట్టే బ్లడ్ ఆట అంటే వలగొట్టే బ్లడ్ ఆటే కాదు, ఇదిగో స్కెచ్ తో వేసింది ఇది. స్కెచ్ తో కాదు భయ్, నేను సర్టిఫికేట్ చూపిస్తా పాపం. చూపి చూపిస్తా, ఇంట్లో ఉంది. అంత కష్టపడి చేస్తే నిజం చెప్పినా మీ ఒట్టి అని మీరు ఒట్టు ఏంది బ్లడ్ బ్లడ్ ఇది నాది ఏ ఒక మజా కాడ నిజం నమ్మకపోతే మానేసి. అంటే ఇట్లాంటి ఫ్రేమ్ తీస్తే నేను ఇంప్రెస్ అవుతానా మళ్ళా పాపం. అంటే నీకు ఎట్లా అరే ఆ కనిపిస్తుంది? పిల్లని దూరం ఎందుకు పెడుతురు భయ్, అసలు వీడియోలు ఎందుకు చేస్తారు నాకు అర్థమైతే మస్తుంది. చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత ఇగో నిజం చెప్పు, మంచిగా చేతి వేసుకొని చెప్పు, ఈ బ్లడ్ ఆట లేదంటే స్కెచ్ చెప్పు, కానీ మంచిగా ఉంది, మంచి లేదని అంటే బ్లడ్ హార్ట్ అదే నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్పవసరం నాకు. కోడిదాని ఇదా అన్న నాదే అని ఎందుకు ఇట్లా అంటున్నా? ఇగో మరి అట్లా మజాక్లు ఆడకూరి, ఆమె తెచ్చి ఇచ్చింది, నేను ఇంప్రెస్ అవుతున్నా కాదని కాదు, నువ్వు ఇవి దీంట్లో ఫస్ట్ ఉంటావు నువ్వు కాదు. అసలు బ్లడ్ ఆట ఎందుకు ఇప్పించుకున్నావు? నాకు తెలిసి బ్లడ్ ఆట కాదు కాదు అరే నిజంగా అదే తరుణ్ కాదు, నేను అమ్మ కానీ ఉంది బ్లడ్ లాగానే కనబడుతున్నా, బ్లడ్ ఆట కాదా? ఇట్లా ఎట్లా చేస్తున్నారు? ఇగో భయ్ ఎవడైనా ఇది బ్లడ్ ఆట కాదా? కెమెరా ఉంది అన్న, నువ్వు అక్కడిక్కడ చూపిస్తున్నావు. నేను నమ్మ అసలుకి నమ్మ నేను. అరే సీదా వలగొట్టే తమాషా పొరపాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా? ఆమె ప్రేమతో తెచ్చినప్పుడు తీసుకోవాలి అట్లా వాళ్ళ. అరే ప్రేమతో లేకపోతే స్కెచ్ ఏందవి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళా? ఎడిపోతే నువ్వు కూడా ఎడవకుండా మంచిగా ఇందా ఇట్లా ఏడుస్తా. సీరియస్ మాట్లాడాలి. ఏం చేయాలి నేను? నమ్మితే అంటే అని థ్యాంక్ యూ సో మచ్ అని వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత